హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకుంటున్నారో మీకోసం ఒకేసారి రెండు నోటిఫికేషన్స్ విడుదలవడం జరిగింది. ఒకటి టీమ్ లీడర్ అండ్ రెండవది అకౌంటెంట్ అనే పొజిషన్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ని పాన్ ఇండియా లెవెల్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే రీజనల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిపైన ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి అయితే తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి అప్లై చేసుకోవడానికి. అయితే ఈ జాబ్స్కి మనకి శాలరీ అనేది 20,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. అండ్ టీమ్ లీడర్ పొజిషన్స్కి అయితే మనకి ఎక్స్ట్రా 5 ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. అండ్ అకౌంటెంట్ జాబ్కి 3 ఇన్సెంటివ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే ఫ్రీ ఫుడ్ అండ్ క్యాబ్ ఫెసిలిటీస్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మనకి 2 టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి టీమ్ లీడర్ అనే వేకెన్సీ, డెలివరీ ఆపరేషన్స్ సంబంధించి మనకి జాబ్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అనే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే 20K పర్ మంత్ శాలరీ మనకి రావడం జరుగుతుంది. అండ్ 5 ఇన్సెంటివ్స్ అనేవి టీమ్ లీడర్ అనే జాబ్కి ఉంటాయి. దాంతోపాటుగా మనకి అదర్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి. ఫ్రీ ఫుడ్ అండ్ క్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, మంత్లీ బుక్ మై షో వోచర్స్, ఇవన్నీ కూడా మనకి యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇక రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం ఈ టీమ్ లీడర్గా చేయాలంటే, డెలివరీ ఎగ్జిక్యూటివ్ని హైర్ అండ్ మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి శాలరీ మేనేజ్మెంట్ వీక్లీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే గైడెన్స్ అండ్ సజెషన్స్ అనేవి మనకి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి మనము ఇవ్వవలసి ఉంటుంది. ఎంప్లాయీ బెనిఫిట్స్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనము టైం టు టైం వాళ్ళకి చేరవేసేలా చూసుకోవాలి. ఇక ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించి. ఇక ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ సంబంధించి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, సో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి మంచి ఆర్గనైజేషనల్ అండ్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్గా మనకి ఉండాలి. అలాగే డెలివరీ ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్ పైన మనకి గన ఎక్స్పీరియన్స్ గన ఉంటే, నాలెడ్జ్ అనేది మనకి ఉంటే మనకి వీళ్ళు డైరెక్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మనకి తప్పనిసరిగా ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. మేనేజింగ్ స్కిల్స్ అనేవి మనకి తప్పనిసరిగా ఉండాలి. ఇక వర్క్ షెడ్యూల్ విషయానికి వస్తే 6 days per week మనకి వర్క్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక పర్క్స్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మంత్లీ బుక్ మై షో వోచర్స్ ఉంటాయి. అండ్ ఫ్రీ ఫుడ్ అండ్ క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. మంచిగా మనం ఈ కంపెనీలో ఆర్గనైజేషన్లో గ్రో అయ్యే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత. సో ఈ జాబ్స్కి బోత్ మనకి అకౌంటెంట్ అండ్ అలాగే టీమ్ లీడర్ జాబ్స్కి రెండింటికి మనం అప్లై చేసుకోవాలంటే మనకి తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి అది తప్పనిసరిగా వచ్చి ఉంటే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక సెకండ్ నోటిఫికేషన్ వచ్చి మనకి అకౌంటెంట్. ఈ అకౌంటెంట్ జాబ్కి సంబంధించి ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇందులో మనకి జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి ఫిల్ చేస్తున్నారు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏం చేయాలి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, పేరోల్ ప్రాసెసింగ్, రికార్డ్ మెయింటెనెన్స్, రిపోర్టింగ్, బడ్జెట్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, కొలాబరేషన్, వేరియన్స్ అనాలిసిస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ అసిస్టెంట్ అనేది మనము ఈ జాబ్లో చేయాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అకౌంటింగ్, ఫైనాన్స్ లేదా రిలేటెడ్ ఫీల్డ్లో కనుక మీకు డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. 2020 నుంచి 2024 మధ్యలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది అకౌంటింగ్ ఆర్ ఫైనాన్స్లో ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పేరోల్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. అంటే బేసిక్ అండర్స్టాండింగ్ పేరోల్ ప్రాసెసింగ్ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి తెలిస్తే సరిపోతుంది. సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ అంటే మనకి అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో, క్విక్ బుక్, టాలీ, ఎక్సెల్, వీటిపైన నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ న్యూమరికల్ స్కిల్స్ అనేవి మన దగ్గర ఉండాలి. ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్డ్ అండ్ ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ కొలాబరేటివ్ ఇన్ ఏ టీమ్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఈ
జాబ్‌కి సంబంధించి అకౌంటెంట్‌కి కూడా మనకి 20,000 సాలరీ అనేది ఉంటుంది. 3 ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ఫుడ్ అండ్ క్యాబ్ ఫెసిలిటీస్ అలాగే మంత్లీ బుక్ మై షో వోచర్స్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుందనమాట. ఇక ఈ జాబ్స్‌కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే అప్లై చేసే లింక్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. గూగుల్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత టీమ్ లీడ్ నుంచి మనకి కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఆ గూగుల్ ఫామ్‌ని ఏ విధంగా మనం ఫిల్ చేయాలనేది నేను మీకు తెలియజేస్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను వీడియోకి డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ టీమ్ లీడర్స్ అండ్ అకౌంటెంట్ అని హెడ్ టైటిల్‌గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈమెయిల్ ఐడీ మీరు ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా మన ఫోన్‌లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు మెయిల్ ఐడీ మార్చాలనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. విచ్ పొజిషన్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు? టీమ్ లీడరా లేదా అకౌంటెంటా? ఏది అనేది మీరు టిక్ చేయాలి అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకి జెండర్ మేలా, ఫిమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ అంటే మీరు ఎక్కడి నుంచి ఈ జాబ్‌కి అప్లై చేస్తున్నారనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 100 MB లోపు మీ యొక్క ఫైల్ సైజ్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి. డూ యూ హ్యావ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఒరిజినల్ పాన్ అండ్ ఆధార్ అని అడుగుతున్నారు. మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఉన్నాయా అని అడగడం జరుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఉండాలండి మనకి ఒరిజినల్ పాన్ అండ్ ఆధార్ కార్డుకి తప్పనిసరిగా ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రిఫర్డ్ లొకేషన్ అంటే మీకు ఎక్కడ జాబ్ కావాలి అనేది కూడా మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. మీకు ల్యాప్టాప్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేసుకోండి. లాంగ్వేజ్ నౌన్ మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు అని అడుగుతున్నారు. మీకు ఏ లాంగ్వేజెస్ అయితే తెలుస్తాయో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ టైప్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకొని ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ రెస్పాన్స్ అనేది వాళ్ళకి చేరడం జరుగుతుంది. ఆ టీమ్స్ నుంచి మనకి కాల్స్ అనేవి వస్తాయి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.